టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా మెట్లోత్సవం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా మెట్లోత్సవం జరిగింది. శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రవక్తులతో తిరుమల కొండను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశ దిశలా వ్యాపింపజేశారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవం జరుపుతోంది. భజన మండలి కళాకారులు గోవిందనామ స్మరణలతో నడక మార్గం మారుమ్రోగింది. ఓం నమో వెంకటేశాయ. 4 యుగాల్లో భగవంతుని పూజ ఒక్కొక్క విధంగా ఉంటుంది. తపస్సు, యజ్ఞయాగాదులు, అర్చన, సంకీర్తనాలు. కలియుగంలో పై 3 లోపమైన ఒక్క సంకీర్తన మాత్రం చేత మోక్ష మార్గానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి భాగవతాచార్యులైనటువంటి శ్రీ సుఖమహర్షులు చెప్పారు. అదే మార్గంగా వస్తూ మన తెలుగు వారికి గర్వకారణము తొలి వాగ్గేయకారులైనటువంటి అన్నమాచార్యుల వారు ఈ నామ సంకీర్తన వైశిష్ట్యాన్ని తెలుపుతూ నరసింహస్వామి భక్తులై 32,000 సంకీర్తనలను గావించి మానవాళికి అందించారు. ఒకవేళ అన్నమాచార్యులు వంటి వ్యక్తి అవతారం కాలేనట్టయితే ఈరోజు మన పరిస్థితి ఎలాగుండేది అని చెప్పేసి అలాంటి గొప్ప వ్యక్తి మాకు ఇచ్చినటువంటి గొప్ప కానుక అన్నట్టయితే హరిభక్తి అనే కానుకనిచ్చి ఆ భగవంతునికి సమర్పించే సంకీర్తన కుసుమాంజలిని మాకు వరప్రసాదంగా వారు అందించారు. అలాంటి వారి ఆరాధన పురస్కరించి ఈరోజు మనము మెట్లోత్సవ కార్యక్రమాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉన్నది. దీనికి అనేక అధికారులు, అనేక మంది కళాకారులు, వంశీయులైనటువంటి హరినారాయణాచార్యులే మొదలైనటువంటి మహనీయులందరి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. 615 సంవత్సరాల క్రితం ఒక భగవంతుని సేవించే ఒక భక్తుడు ఉద్భవించినాడు. ఆయనే అన్నముడు అన్నమాచార్యులు. 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు. ఆస్తి సంపాదించుకోవాల్సిన కాదు, అన్నమాచార్యులు ఏమి సంపాదించుకున్నారని కొన్ని లక్షల మంది భక్తులు హృదయాలలో సంకీర్తనామాన్ని భగవంతుని సంపాదించుకున్నటువంటి వ్యక్తి తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆ విధంగా భక్తిని సంపాదించుకోమన్నాడు అన్నమాచార్యులు. ఈరోజు 522వ వర్ధంతి మహోత్సవం శుభ సందర్భంగా ఏకాదశి శ్రవణ నక్షత్రము మంగళవారం రోజు 4 రోజు వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంటే ముందు రోజు మెట్లు పూజోత్సవం మెట్లకు పసుపు కుంకుమ ధారణ చేసి అన్నమాచార్య గోష్ఠీ గాన సంకీర్తన భక్తుల హృదయాల్లో నిలిచినటువంటి అన్నమాచార్య సంకీర్తనలు గానం చేస్తూ మెట్లు పూజ కార్యక్రమం నిర్వహించినారు. ఇదే విధంగా రేపు వర్ధంతి కార్యక్రమం రోజు ఉదయం అన్నమాచార్య ప్రాజెక్టులో సంకీర్తన గోష్ఠీ గానము అభిషేకాలు జరుగుతుంది. రేపు సాయంత్రం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో స్వామివారు వేంచేపు జరిగే అక్కడ సంకీర్తన గోష్ఠీ గానం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని అన్నమాచార్య 622వ మహోత్సవాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం.